హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సీతా టాక్స్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, యూట్యూబ్ నుంచి అయితే ఒక బిగ్ అప్డేట్ వచ్చింది. ఆ బిగ్ అప్డేట్ 2 days బ్యాక్ నాకు మెయిల్ వచ్చింది. నేనైతే ఈరోజు చెక్ చేసుకోవడం జరిగింది. అందరికీ మెయిల్ వచ్చి ఉంటుంది, మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఆ బిగ్ అప్డేట్ ఏంటంటే, జనరల్గా షార్ట్ వీడియోస్ అని మనం వేటిని అంటాము? 60 seconds బిలో ఉన్న వాటిని మనం షార్ట్ వీడియోస్ అంటాము. 60 seconds దాటితే వాటిని లాంగ్ వీడియోస్గా యూట్యూబ్ కన్సిడర్ చేసేదన్నమాట. అయితే ఇప్పుడు ఆ షార్ట్ వీడియో 60 secondsగా ఉన్న రూల్ని యూట్యూబ్ మార్చేసి 3 minutes వరకు పెంచిందనమాట. ఇది ఒక రకంగా నా వైపు నుంచి అయితే షార్ట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి షాకింగ్ న్యూస్ అనే చెప్పవచ్చు. ఎందుకంటే జనరల్గా మనం యూట్యూబ్ చూస్తున్నప్పుడు షార్ట్స్ అనేవి స్క్రీన్ పై స్క్రోల్ చేసుకుంటూ అట్లా చూస్తూ వెళ్ళిపోతాము. కానీ 3 minutes ఉన్న షార్ట్ని ఎవరు చూస్తారబ్బా? మామూలుగా మనం లాంగ్ వీడియోస్ చేస్తేనే చూడటానికి ఎవరు ఇంట్రెస్ట్ చూపట్లేదు. షార్ట్ వీడియోస్ 10 seconds, 20 seconds, 30 seconds అలా ఉన్న వాటిని చూడటానికి అందరు ఇష్టపడుతున్నారు. ఈ 10 seconds, 30 secondsని తీసుకెళ్ళి ఒక్కసారే 3 minutes వరకు పెంచింది కదా. సో ఇది కొంచెం షాకింగ్ న్యూసే అని చెప్పవచ్చు. ఇది ఎవరికి యూజ్ అంటే, కొంతమంది క్రియేటర్స్ ఏంటంటే వాళ్ళ వీడియోస్లో మెసేజ్ ఇస్తూ ఉంటారు, ఏదైనా మంచి మంచి మెసేజెస్. ఆ మెసేజెస్ ఇచ్చే వాళ్ళకి మాకు 1 minute సరిపోవట్లేదు టైం అనుకునే వాళ్ళకి ఇప్పుడు 3 minutes పెంచింది కదా, వాళ్ళకైతే ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుందన్నమాట. సో 3 minutes పెంచారు. 3 minutesకి ఏదైనా వాచ్ అవర్స్ కౌంట్ చేస్తారా అంటే లేదు, వాళ్ళు వాచ్ అవర్స్ కౌంట్ చేయరు. ఇంతకుముందు ఎలాగైతే షార్ట్స్లో వ్యూస్ని కౌంట్ చేసేవాళ్ళో ఇప్పుడు కూడా అదే వ్యూస్ని కౌంట్ చేస్తారనమాట. మళ్ళీ అందరికీ ఒక డౌట్ ఉంటుంది, 3 minutes పెంచారు కదా, 3 minutes ఫుల్ లెంతీ వీడియో చేయాలని. అలాగే ఏమి ఉండదు. ఇది ఇంతకుముందు మనం ఎంతవరకు అయితే 10 seconds, 20 seconds అలా చేసుకున్నామో ఇప్పుడు కూడా అలా చేసుకోవచ్చు. అంటే ఎవరికైతే 1 minute వీడియో చేయడానికి కుదరదో వాళ్ళకి మాత్రం ఈ 3 minutes అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట. నార్మల్గా మనం ఎప్పట్లాగా 20 seconds, 30 seconds ఈ వీడియోస్ అయితే మనం చేసుకోవచ్చు, నో ప్రాబ్లం అన్నమాట. షార్ట్స్లో మంచి మంచి మెసేజెస్ ఇద్దాము అనుకునే వాళ్ళకి ఈ ఫీచర్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే డైలాగ్స్, చిన్న సాంగ్స్ ఇలా చేస్తూ ఉంటాయి కదా, డాన్స్ కానీ డైలాగ్స్ చెప్పడం కానీ, వాళ్ళకు మాత్రం 3 minutes చేయటం అంటే కష్టంగా అనిపిస్తుంది. సో వాళ్ళకు కొంచెం కష్టం అవుతుంది అనమాట. ఈ వీడియోలో మీ డౌట్స్ అన్ని క్లియర్ అయిపోయాయి అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.